హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నా. ఇది అల్లం చట్నీ, అల్లమును బెల్లంతో చేసిన చట్నీ. ఇదేమో కందిపప్పు శనగపప్పు వేయించి చేసిన చట్నీ. ఈ దోశలకేమో ఒకటి మినపప్పుకిను 3 బియ్యం వేసాను. 2 స్పూన్లు రాజ్మాను, 2 స్పూన్లేమో నానబెట్టిన శనగలో వేసా. 2 నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటిని నానబెట్టిన మినపప్పు బియ్యంలో వేసాను. కొంచెం మెంతులు వేసా. మొత్తం కలిపి ఒక 2 గంటలు ఉంచి తర్వాత మిక్సీ వేసాను. ఒక రాత్రంతా నాననిచ్చా పిండిని. ఆ పిండితో దోశలు వేస్తుంటే చాలా రుచిగా బాగున్నాయి, బాగా వచ్చినాయి దోశలు అయితే. ఈ దోశల్లోకి 2 రకాల చట్నీలు పెట్టాను. అల్లం చట్నీను, శనగపప్పు కందిపప్పు చట్నీ. పిండి అయితే ఇదిగో ఇలా కలిపా, మరీ పలసగా కాకుండా. పలసగాను మనకి ఎలా కావాలంటే అలా వస్తున్నాయి ఈ దోశలు అయితే. మీరేం చేసుకున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి? నేను సాంబార్ అయితే పెడుతున్నాను. సాంబార్ కోసం ఈ గుమ్మడికాయ ముక్కలును, ఉల్లిపాయ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఈ గుమ్మడికాయ చాలా కండగా ఉంది. గుమ్మడికాయలో చాలా విటమిన్లు ఉంటాయి. మనకి రోజు ఒక 100 గ్రాములన్నా వాడితే చాలా మంచిది. కుక్కర్లో ఒక గ్లాసులో కొంచెం పప్పు కడిగి పెట్టాను. సరిపడా నీళ్లు పెట్టా. ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసేస్తున్నా. గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు. ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నా. ఇందులోనే కొంచెం చారుకు సరిపడా కారం, పసుపు, ఉప్పు వేస్తున్నాను. చట్నీకేమో కొంచెం సొరకాయ ముక్కలోను, టమాటా ముక్కలు, కీరదోసకాయ ముక్కలు వేయిస్తున్నా కొంచెం ఆయిల్ వేసి. ఇక్కడైతే మనకి దొరికేలాంటి దోసకాయలు అయితే నాకు కనిపించలేదు, పసుపు రంగు దోసకాయలు. నేను ఇక్కడ కీరదోసకాయ అయితే బాగా ఎక్కువ వాడుతున్నాను. ఆ ముక్కల్లో కొంచెం సాల్టును పసుపు వేసి పెట్టా చట్నీకి. ఇందులో నీళ్లు సరిపోవేమోనని ఇంకో గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేస్తున్నా. గ్యాస్ మీద పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానిస్తాను. చట్నీకి పెట్టిన ముక్కల్ని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గిస్తున్నా. ఇక్కడ పంచదార ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. టీ పెడుతున్నాను. ఇవి మాకు ఇక్కడ వేస్ట్ వేసుకునే డబ్బా అయితే ఇలా ఉంటుంది. అల్మరా లోపలికి రెండుగా ఉంటాయి. ఒక దాంట్లో ఇలా కూరగాయలు తరిగినవి, ఒక దాంట్లోనేమో ప్లాస్టిక్ కవర్లో వేయచ్చు. కూరగాయలకు వచ్చిన వేస్ట్ ఒక దాంట్లోనూ, ఒక దాంట్లో ప్లాస్టిక్వి. ఇలా వేసుకున్నాక ఇలా లోపలికి తోసేయచ్చు. ఇది హ్యాండ్ వాష్ది. చూడండి, ఉడతలాగా ఉంది కదా, బాగుంది అందంగాను.
వీళ్ళైతే ఇది కొనిపెట్టుకున్నారు. ఇక్కడ ఇవి టిష్యూ పేపర్లో కంపల్సరీ చేతులు తుడుచుకోవడానికి. పాల డబ్బా ఇది ఒకటి అయిపోతే దీన్ని కట్ చేసి మొక్కలు పెట్టుకోవడానికి ఉంటుందని నేను పక్కన పెట్టుంచా. మా వాళ్ళైతే ఇవి తెచ్చుకుంటారు పాలు ఇక్కడ. టీకి పాలు సరిపోలేదని ఇంకొక డబ్బా అయితే తీస్తున్నాను ఫ్రిడ్జ్లోది. ఇదిగో ఇది పాల డబ్బా. చట్నీలో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం చింతపండు వేసా. దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను. కొత్తిమీరతో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గిస్తే సాల్ట్ కూడా వేసా కదా, చక్కగా మగ్గిపోతుంది. నేను దీనికి ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, ఒక స్పూను వేసా అంతే. ఈ చట్నీ దోశలకిను ఇడ్లీకి బాగుంటుంది. కారం తక్కువగా వేసాను అందుకే. టీకి ఆగిపోయినాయి. ఈ ఓవెన్లో నేను కొంచెం చారు ఉంటే వేడి చేసుకుంటున్నాను. దీన్ని స్టార్ట్ బటన్ నొక్కి ఒక నిమిషం అయితే పెట్టుకున్నా. ఇది ఇంతవరకు నేర్చుకున్నాను నేను. ఏదన్నా వేడి చేసుకోవడానికి. నా బ్రేక్ఫాస్ట్ ఇది. నిన్న చేసింది కొంచెం గుమ్మడికాయ కూర ఉంది, చారు ఉన్నాయి, 2 కలిపేసి ఇలా వేడి చేసుకుంటున్నా. మొత్తం కలిపి మిక్స్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నా తినడానికి. అంకుల్కి అయితే దోశలు వేసి పెట్టేసి టీ ఇచ్చేసాను. నేను టీ పక్కన పెట్టుకుని ఇదిగో ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నా. టేస్ట్ అయితే బాగుంది ఇలా మిక్స్ చేసుకున్నా కూడా. మామూలుగా అయితే నేను నైట్ తినాల్సిన ఫుడ్ ఇది. నిన్న ఈవినింగు మాకు తెలిసిన వాళ్ళు టీకి పిలిస్తే వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం స్నాక్స్ తీసుకున్నాం. ఇంకా అందుకని అలా మిగిలిపోయింది. ఇదిగో చట్నీ చేసేసి పెట్టాను. సాంబార్ కూడా రెడీ చేసేసా. ఉడికిన పప్పుని మిక్సీ వేసి
మొత్తం కలిపేసి చేశాను. ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు ఏమీ పిండలేదు, కొంచెం నిమ్మరసం పిండుతాను. ఈ నిమ్మకాయలోంచి చిన్న ముక్క కట్ చేసుకుని ఇందులో పిండితే సరిపోతుంది. ఇంకా సాంబారు అంతే, తాలింపు కూడా ఏం పెట్టలేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. గుమ్మడికాయ కలిసిన టేస్ట్ బాగుంటుంది సాంబార్లో. బాయ్ అండి మరి.